నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. మొదటగా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అలానే అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అడిగినట్టే చాలామంది మనకి కొత్త సంవత్సరము అనగానే అదే చూసుకుంటాం, అంటే ప్లానింగ్ అనమాట. మనం ఎలా ఉండాలి ఏంటనేది ఆ రకంగా మనకి పంచాంగంలో ఇచ్చిన వారు చూసుకుంటే మేషరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయం చూపిస్తుంది అందులో. అదేవిధంగా రాజ్యపూజ్యం అవమానం కూడా ఉంటుంది. 5 అంటే ఒక 5 మంది మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటే 7 మంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది. అయితే చాలామంది ఏంటంటే చూసి కొంచెం టెన్షన్ పడుతుంటారు. అయ్యో ఎలాగా ఇక్కడ 2-14 అంటే ఒక 2 లక్షలు వస్తే 14 లక్షలు ఖర్చు అంటే కష్టం కదా. మార్చుకునే అవకాశం ఉంటుంది. మార్చుకోవడం అంటే ఇన్ సెన్స్ ఎట్లా అంటే మనకి జ్యోతిష్శాస్త్రం ఉండేదే నీకు ఇలా ఉంది పరిస్థితి, నువ్వు దీన్ని ఎలా చేసుకుంటావు అని చెప్పడానికే జ్యోతిష్శాస్త్రం ఉంది. ఎలా ఉంది అలాగే నడుస్తుందంటే జ్యోతిష్శాస్త్రం అక్కర్లేదు అక్కడ మనకి. సో 2 ఆదాయాన్ని పెంచుకోవాలంటే మేషం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మే 15 వరకు గురువు ఉంటాడండి 2వ స్థానంలో. సో మే 15 వరకు జూపిటర్ 2లో ఎప్పుడైతే ఉంటాడో విదేశీ ధనయోగము రకరకాల మూలాల్లో ధనయోగాన్ని ఇస్తాడు అక్కడ, ఎందుకంటే భాగ్య వ్యయాధిపతి కాబట్టి. మరి 2 తర్వాత 3లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మాత్రం వీళ్ళు ఎక్కువగా శుక్రుడికి సంబంధించింది, ఎందుకంటే 2వ అధిపతి శుక్రుడికి సంబంధించిన దానాలు లేకపోతే శుక్రుడికి సంబంధించిన లలితాసహస్రనామాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి పెరుగుతుంది ఆదాయం. ఎందుకంటే వీళ్ళకి మీరు గమనించినట్లయితే మొట్టమొదటి సంవత్సరం ప్రారంభంలోనే షష్టగ్రహ కూటంతో ప్రారంభమవుతుంది 12వ స్థానంలో. సో 12లో అధిక గ్రహాలు ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఖర్చు ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మార్చుకోవాలి దాన్ని. అది కూడా ఖర్చే, కానీ అది ఫ్యూచర్కి పనికి వచ్చే ఖర్చు అవుతుంది. మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వేరు, ఫ్యూచర్కి పనికి వచ్చే ఖర్చుని పెట్టడం వేరు. ఒక ల్యాండ్ కొన్నాము, ఒక గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, అలానే ఖర్చుని చాలామంది తెలియక ఏం చేస్తారు, కారు అంటారు. అది డిప్రిషియేషన్ అవుతుంది, పెరగదు, డిప్రిషియేషన్ అవుతుంది. ఇట్లాంటివి కాకుండా పెరిగేటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఇన్వెస్ట్మెంట్ అంటే ఖర్చు ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈ రూపంలో చేస్తే మీకు ఇప్పటికి ఇది ఖర్చులా అనిపించిన తర్వాత ఫ్యూచర్కి బాగుంటుంది. అలాగే మనకి రాజపూజ్యం అవమానం కనుక తీసుకుంటే రాజపూజ్యం 5, అవమానం 7 ఉంది. రాజపూజ్యాన్ని పెంచుకోవాలంటే ఎప్పుడు కూడా 10th హౌస్ బలపడాలి మనకి. అంటే మేషలగ్నం లేదా మేషరాశి వారికి 10th హౌస్ ఇస్ సాటర్న్ యొక్క బలం కనుక పెరిగితే ఆటోమేటిక్గా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం ఏమవుతుంది, వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అందుకని శని ప్రభావం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఏమవుతుంది, సర్వసాధారణంగా ఇందాక మనకి ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చూసి ఒకటి చేసుకోవడం ఒకటి. రెండవది మీకు రాజపూజ్యం పెరగాలి అంటే దత్తాత్రేయుడి ఆరాధన, శని భగవానుడి దీపారాధన చేస్తే ఖచ్చితంగా కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది. రాజపూజ్యం మనకి ఎట్లా వస్తుందంటే మనం చేసే పని వల్లే వస్తుంది రాజపూజ్యం. ఈ పలానా ఐఏఎస్ అండి ఐపీఎస్ అండి అంటూ ఉంటారు, అంటే ఏమిటి వాళ్ళు చేసే జాబు ఇంత గొప్ప పని చేశాడు దానివల్లే వస్తుంది. కాబట్టి శనికి చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా అవమానం తగ్గాలి అంటే ఎక్కువగా వీళ్ళు విష్ణు సహస్రనామాలు వినాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇయర్ స్టార్టింగ్లో కుజుడు ఉంటున్నాడు 3వ స్థానంలో, అంటే ఏమిటి అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి మేషం వారికి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇది ముఖ్యంగా రాజ్యపూజ్యం అవమానము, ఇవి ఈ రకంగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మెయిన్ టెన్షన్ యంగ్స్టర్స్ కానివ్వండి, ఆల్రెడీ ఉన్న వారికి కానివ్వండి, జాబ్ టెన్షన్స్ ప్రతి వారికి ఉన్నాయి. వీరికి అసలు ఈ జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్స్ అంటే వీళ్ళకి ఒక్కరికని కాదు, మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ కానివ్వండి, టెక్నాలజీస్ పెరగడం కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ ఆర్థిక మాన్యాలు కూడా కొన్ని రాబోతున్నాయి కొన్ని దేశాలకి రావడం వల్ల కానివ్వండి, ఈ జాబ్ టెన్షన్స్ ఉంటాయి. బట్ మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచే చెప్తున్నాం, శని మీనం నుంచి మేషంలోకి కూడా వెళ్తాడు, కుంభము మీనము మేషం నుంచి వెళ్తాడు. కాబట్టి మనం ఓన్గా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ మేషం వారు ఏంటంటే వీళ్ళు ఏదైనా ఓన్గా చేసుకోవాలి అంటే కనుక ఏదైనా ఫైనాన్షియల్ కన్సల్టెన్సీసు లేనట్లయితే మనకి మేషం వారికి ఏంటంటే ఎక్కువగా సెకండ్ లార్డ్ శుక్రుడే అవుతాడు కాబట్టి ఫైనాన్షియల్ సంబంధించినవి ఏమైనా చేసుకోవాలి వీళ్ళు, అప్పుడు వీళ్ళకి బాగుంటుంది. బట్ వీళ్ళ పర్సనల్ చార్ట్లో మళ్ళీ వేరుగా ఉంటుంది. 2వ అధిపతి ఎవరు, లాభాధిపతి ఎవరు, బిజినెస్ కారకుడు బాగున్నాడా బిజినెస్ చేయాలంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలే బాగుంటాయి. జాబ్ విషయంలో చూసుకుంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్తే వీళ్ళు బాగా గ్రో అవుతారు. ఈ బిజినెస్ పరంగా ఏ రంగాల్లో వెళ్తే గ్రోత్ ఉండొచ్చు అంటారు? అదేనమ్మా, ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళు అందరూ ఫుడ్లో రావాలని రూల్ లేదు. వాళ్ళకి ఫుడ్ కారకుడైన చంద్రుడు ధనయోగాన్ని ఇస్తేనే ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎనీ రంగం తీసుకోండి,
అన్ని లగ్నాల వాళ్ళు ఉంటారు, అన్ని రాసుల వారు ఉంటారు. అంటే నేను ఒక 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. మరి ఆ పర్టికులర్ మేష లగ్నం వాళ్ళే ఫుడ్లో ఉంటారు, అదే మేష లగ్నం వాళ్ళు టీచింగ్ లైన్స్లో ఉండొచ్చు, అదే మేష లగ్నం వాళ్ళు ఫైనాన్స్ లైన్లో ఉండొచ్చు. కానీ ఎక్కువగా వచ్చేది వీళ్ళకి ఫైనాన్స్ రంగాల్లో వస్తుంది. కానీ వీళ్ళ పర్సనల్ చార్ట్లో బిజినెస్ చేయాలనుకుంటే మీకు అది బిజినెస్ని ఇచ్చేటువంటి గ్రహం ఏది ఉందో పర్సనల్ చార్ట్ చూసుకొని చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫినాన్స్ విషయంలో సార్ ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది సార్? వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే అమ్మ ఫైనాన్స్ అండ్ 7th లార్డ్ ఒకడే. ఓకే, అంటే పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కారకుడు, ఫైనాన్స్ కారకుడు ఒకడే. వీళ్ళ లైఫ్లో మీరు మేషలగ్నం వాళ్ళ కానీ చూసుకుంటే ఎప్పుడైనా సరే వీళ్ళకి పార్ట్నర్ వచ్చినప్పటి నుంచి వీళ్ళకి ఫైనాన్స్ గ్రో పెరుగుతుంది సర్వసాధారణంగా. అంటే లైఫ్ పార్ట్నర్కి వీళ్ళ వల్ల పెరగడం కానీ వీళ్ళకి లైఫ్ పార్ట్నర్కి ఉండే దీనివల్ల కూడా పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ ఎంట్రీతోని లైఫ్ పార్ట్నర్తో కలిసి ఉండడం వల్ల లేకపోతే వీళ్ళ వల్ల లైఫ్ పార్ట్నర్కి ఫైనాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు వీళ్ళ వల్ల వాళ్ళకి కానీ వాళ్ళ వల్ల వీళ్ళకి కానీ. ఎందుకంటే పార్ట్నర్స్ ద్వారా లైఫ్ పార్ట్నర్తో బిల్డప్ చేసే బిజినెస్ల ద్వారా ధనం వచ్చే యోగం వీళ్ళది న్యాచురల్గానే మేషం అంటేనే. ఓకే, అందుకని ఆ రూట్లో ఏం చేసుకుంటారు, లేదా ఫుడ్ రిలేటెడ్ చేసుకుంటారు. ఎందుకంటే కొంచెం స్పైసీ రిలేటెడ్ ఫుడ్స్, అందానికి వీటికి కారకుడు శుక్రుడు, లేకపోతే జాబ్ కన్సల్టెన్సీ చేసుకుంటారు ఇట్లాంటివి. బట్ పర్సనల్ చార్ట్లో ఉండేదాన్ని బట్టి చూసుకుంటే ఇంకా మంచిది. బట్ ఈ సంవత్సరం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా కాస్త లలిత అమ్మవారి చేసుకుంటే అండ్ అదేవిధంగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. సరే, ఈ రాశి వారికి ప్రధానంగా నలుగురు మారుతూ ఉంటారు, రాహుకేతువులు కానివ్వండి, శని గురుడు కానివ్వండి. వీరికి ఎలా ఉంటుంది సార్? ఈ మార్పులు ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఒకటి, రాహువు కేతువు జూన్ నుంచి మారుతున్నారు. అంటే ఏదైనా విదేశీ ప్రయత్నాలు జూన్ లోపల చేయడం మంచిది. 12లో రాహు ఉన్నప్పుడు చేయడం మంచిది. ఓకే, అలాగే 12లో రాహు ఉన్నప్పుడు 6లో కేతు ఉంటాడు. సర్వసాధారణంగా వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఎనీ మేషలగ్న మీరు గమనించండి, వాళ్ళు ఎందులో ఇరుక్కుంటారు, మేషలగ్నం వాళ్ళు పర్టికులర్గా రాశి కంటే ఎందులో ఇరుక్కుంటారంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటారు. సో కేతు మారే వరకు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవడం ఇవ్వడం. దెన్ ఇంకోటి ఏంటంటే ఈ మేషం వారికి 6th హౌస్లో కేతువు నడిచేటప్పుడు కామన్గా ఏమవుతుంటుందంటే వాళ్ళకి కొన్ని అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న దోమలు కుట్టడం వల్ల లేకపోతే కొన్ని ఇన్సెక్ట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే ఈ కేతు ఇన్సెక్ట్స్ కారకుడు. లేదా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం మనం, లేకపోతే కొంతమంది సన్నగా అయిపోతుంటారు, సన్నగా అవ్వడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి కేతు 6వ స్థానంలో ఉన్నప్పుడు. ఎందుకంటే 6 అనేది న్యాచురల్ ఇది. ఎప్పుడైతే జూన్ వస్తుందో వీళ్ళ హెల్త్లో చాలా మార్పులు వస్తాయి. మళ్ళీ ఈ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి కామన్గా వీళ్ళకి. ఇది జూన్ వరకు కూడా. జూన్లో ఎప్పుడైతే మీకు కేతువు మారుతాడో ఇక్కడ నుంచి జరిగే పరిణామాలు ఏమిటంటే ఒకటి, రాజకీయ యోగం బాగుంటుంది మేషం వారికి. ఎందుకంటే ఏలినాటి శని వస్తే రాజకీయ యోగాన్ని ఇస్తాడు ఎప్పుడైనా మేషాన్ని, గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే సంతానాన్ని ఏదైనా హాస్టల్స్లో వేయడము, సంతానాన్ని కొంతమంది చూడండి హాస్టల్స్ కానీ అక్కడిక్కడ పంపిస్తుంటారు, అట్లాంటివి జరుగుతాయి. ఇక గురువు శని విషయాలు కనుక తీసుకుంటే గురువు శని రిలేటెడ్ సంబంధించిన విషయంలో గురువు 3లోకి వెళ్తున్నాడు. 3లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే టీచింగ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచిదే, కానీ కొన్ని విషయాలకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఎక్కువగా వస్తుంటుంది గురువు 3లో ఉన్నప్పుడు. మోర్ క్లారిటీ అవతల వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. బట్ టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉండేవారు కలిసి వస్తుంది. ఇక శని విషయం కనుక చూసుకుంటే ఏలినాటి శని నడుస్తుంది అట్లాగ వీళ్ళకి. సో దూర ప్రాంతానికి వెళ్ళడం, ఉద్యోగరీత్యా అప్పుడు వీళ్ళకి లైఫ్ అనేటువంటిది బాగా కలిసి రావడం జరుగుతుంది. వీరికి సార్ ముఖ్యంగా పెళ్లి విషయాలకు సంబంధించింది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఒకటేంటంటే అమ్మ, వివాహం విషయం కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం 3 నెలలు అంటే విశ్వవసు నామ సంవత్సరం స్టార్ట్ అయిన 3rd మంత్ అంటే 3 months తర్వాత ప్రయత్నం చేసుకోవడం మంచిది క్లియర్గా. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో 3, 4 స్థానాల్లో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అంటే కొంచెం అంటే ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ 3లోని నీచిపడ్డప్పుడు కొంచెం ఆ రెస్పాన్సెస్ సరిగ్గా రాదు అక్కడ. ఇంకోటి ఏంటంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు కూడా ఈ 3-4 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే. అది కాకుండా 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా, ఈ అధిక గ్రహాలు మార్పు అనేది జరగాలి. ఒక 2-3 నెలలు పడుతుంది ఈ మార్పులు జరగడానికి. సో అందుకని కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
హెల్త్ పరమైనవి తీసుకుంటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయండి వీళ్ళకి ఎక్కువగా కొంచెం ఇక్కడ. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే 6th హౌస్ కేతువు కదా, పొత్తి కడుపు స్థానంలో మీరు తినేటువంటి ఫుడ్, వీళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలో మే వరకు కొంచెం జూన్ వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదర్వైజ్ తర్వాత బాగానే ఉంటుంది చెప్పాలంటే. బట్ ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు కేతువు పంచమంలోకి రావడం వల్ల. అది వీరికి సంతాన విషయం ఎలా ఉండబోతుంది సార్ ఫలితాలు? సంతానం గనక చూసుకుంటే అమ్మా, ఇందాక నేను చెప్పినట్టుగా సంతాన యోగం అయితే ఉంటుంది. సంతానం గురించి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అది కూడా February 15th తర్వాత ఇంకా బాగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతానాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా దూరంగా అంటే హాస్టల్స్ కానీ వేరే దేశానికి పంపించడం ఇవి జరుగుతాయి ఈ సంవత్సరం ఎక్కువగా వీరికి. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా. అయితే ఈ రాశి వారికి ముందుగానే మనం ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్యం అవమానాల గురించి మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు అవి కొంచెం బెటర్మెంట్ అవ్వాలన్నా లైక్ పరిహారాలు అంటాం కదా, అలాంటివి ఏవైనా చేసుకోవాలంటే ఈ రాశి వారి ఏవి చేసుకోవాలి? ఒకటి, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది. రెండవది, వీళ్ళు నిత్యము ఆరాధించవలసినటువంటి సూర్యుడి యొక్క ఆరాధన చేయడం, గణపతి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం వీరికి.